వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. అవును, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుని కలకాలం కలిసి బతకాలని అనుకున్నారు. కానీ కనిపించని కులం వారి కలను కల్లగా మార్చేసింది. జీవితం మీదే ఆశ పోయేలా చేసింది. ఇరు వర్గాల పెద్దలు ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. ఒక్కటి కాలేనప్పుడు విడిపోయి బతకడమనే ఊహనే వారు భరించలేకపోయారు. చనిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే మృత్యును చూసి భయపడి వద్దనుకున్న వారు ఏం చేశారు? తమ ప్రేమ కథకు ఎలా ముగింపు పలికారు? ఉదయం హైదరాబాద్ శివార్లోని అల్వాల్ ప్రాంతం. అక్కడి రైల్వే ట్రాక్ పై యువతీ యువకుల శవాలు పడి ఉన్నాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు వారి వద్ద ఉన్న బ్యాగ్ ని పరిశీలించారు. అందులో వారికి సంబంధించిన వస్తువులు, ఎలకల మందు ప్యాకెట్లు, చావుకు భయపడవద్దంటూ రాసి ఉన్న పుస్తకాలు లభ్యమయ్యాయి. మృతులను మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన విజయ్, మాధవిగా గుర్తించి కేసు దర్యాప్తు చేపట్టారు. పోయినాక మళ్ళా నాకు 3 సార్లు ఫోన్ చేసింది, అమ్మకి చెప్పు ఇలా లేట్ అయిపోయింది. విజయ్, మాధవి బీటెక్ చదివారు. వీరిద్దరివి మధ్యతరగతి కుటుంబాలే. చదువుకునేటప్పుడే ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుని ఆలు మగ్గలుగా బతకాలనుకున్నారు. తమ ప్రేమను ఇరు వర్గాల తల్లిదండ్రులకు చెప్పారు. అందరి పేరెంట్స్ లాగే వారు నో అన్నారు. జీవితాంతం కలిసి జీవిద్దామనుకున్న విజయ్, మాధవీల ఆశలు ఆవిరయ్యాయి. చనిపోదామని డిసైడ్ అయి మంగళవారం హైదరాబాద్ కు వచ్చారు. చావుకు సంబంధించిన పుస్తకాలు కొని చదివారు. మృత్యువుకు భయపడి వెనుతిరగకూడదని నిర్ణయించుకున్నారు. ఉదయం అల్వాల్ ప్రాంతానికి చేరుకుని ఇద్దరూ ఎలకల మందు తాగారు. ఆ మత్తులో విజయ్, మాధవి రైల్వే ట్రాక్ పై పడుకున్నారు. కాసేపటికి అటుగా వచ్చిన ప్యాసింజర్ రైలు వారిని విగత జీవులుగా మార్చేసింది. కులం, గోత్రమంటూ మొండి పట్టుదలకు పోయిన తల్లిదండ్రులు ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. పంతాలకు పోయి బంగారం వంటి బిడ్డల్ని పోగొట్టుకున్నామని విలపిస్తున్నారు.